శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి ఇత్యాది అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవిచంద్రులు, సింహరాశిలో బుధ శుక్రులు, అలాగే కన్యలో కేతువు, కుంభంలో వక్రించిన శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. 10 ఆగస్టు వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి తులారాశిలో ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి వక్రత పొంది ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా రవి చంద్రుల యొక్క సమ్మేళనము కర్కాటక రాశిలో జరుగుతూ ఉంది. అయితే చంద్రుని యొక్క స్థితి అదే రాశికి అధిపతి అవుతూ ఉన్నారు. రవి యొక్క స్థితి చంద్రునితో కలిసి ఉంది. ఇది చాలా అద్భుతమైన యోగం అని చెప్పాలి. గోచర రీత్యా ఏ ఏ స్థానాలకి రవిచంద్రుల యొక్క కలయిక మంచిది కాదో ఆ రాసుల్లో మనం చెప్పుకుందాము. అయితే మిగతా రాసులకి అంటే బాగుండే స్థానాలకి వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తారు. మానసికమైనటువంటి దౌర్బల్యం తగ్గిపోతుంది. మనోధైర్యం చాలా చక్కగా పెరుగుతుంది. అనేక విషయాలలో ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో రకాలుగా అభివృద్ధి సాధిస్తారు. భయాలని పారద్రోలుతారు. ఇక బుధ శుక్రుల యొక్క కలయిక చాలా సున్నితమైన, సరళమైన ప్రవర్తనని తెలియజేస్తూ ఉంటుంది. అలాగే సమర్థవంతమైనటువంటి నడవడిక, వ్యక్తిత్వము ఈ 2 కూడా చాలా బావుంటాయి. అలాగే కుజ గురుల యొక్క కలయిక గురు మంగళ యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. వ్యాపారాలకి ఇది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి రవిచంద్రుల యొక్క సమ్మేళనము విడిపోయి చంద్రుని యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక దృష్టుల విషయానికి వస్తే శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి, అది శనిగారికి నీచ స్థానం అవుతూ ఉండగా కొంచెం తలనొప్పి లాంటి అనారోగ్యాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఏ రాసుల వారికి అనేది రాసుల్లో చెప్పుకుందాము. అలాగే శనిగారి యొక్క దృష్టి బుధ శుక్రుల మీద ఉంది. ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి, అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి చిన్నపాటి డ్రాబ్యాక్స్ని సూచిస్తూ ఉంటుంది. వీటికి సంబంధించినటువంటి పరిహారాలు శని, బుధ, శుక్ర గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాము. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 4 ఆగస్టు నుంచి 10 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే 3 గ్రహాల యొక్క ఉనికి చాలా చక్కటి అభివృద్ధిని సూచిస్తోంది. తృతీయ స్థానంలో శనిగారు బాగున్నారు. అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో కుజుడు బాగున్నారు. ఈ 3 గ్రహాలు కూడా చాలా చక్కటి అభివృద్ధిని ఇస్తూ ఉన్నాయి. పట్టిన పట్టుదలని మీరు మీ కృషితో చక్కటి ఫలితాలను తెచ్చుకుంటారు. అన్నదమ్ములతో సహాయం ఉంటుంది, సహకారం ఉంటుంది. అలాగే ఏదైనా ఫైనాన్షియల్‌గా సలహా సంప్రదింపులు కావాలన్నా కూడా ఉంటాయి. కుటుంబంలో అనేక విధాలుగా అందరూ మీకు కోఆపరేట్ చేస్తారు. ఈ ఐకమత్యం చాలా తృప్తినిస్తుంది. భార్యాభర్తల విషయంలో మటుకు కించిత్ జాగ్రత్త, ఓర్పు అవసరం. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. మాతృమూర్తి గారికి అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే స్వగృహానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమన్నా చేపట్టినట్లయితే అవి కాస్త వెనకడుగు పడే విధంగా ఉన్నాయి. ఇక విద్యార్థులు మరింత కృషి చేయవలసి ఉంటుంది. స్త్రీల విషయంలో దుర్గాదేవి ఆరాధన చాలా చాలా మేలు చేస్తుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి. మీరు ఏదైనా ఉద్యోగానికి సంబంధించి ఇంటర్వ్యూలకు వెళ్ళాలన్నా, రాత పరీక్షలకు వెళ్ళాలన్నా ధైర్యంగా వెళ్ళండి. మీరు ఎంత ప్రిపేర్ అయ్యి వెళ్తారో చాలా బాగా రాయగలుగుతారు. అంతకంత బాగా రాయగలుగుతారు.
మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. చక్కటి విజయావకాశాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులు మటుకు పై అధికారుల యొక్క మందలింపులు చవిచూడాల్సొస్తుంది. ఈ విషయంలో ఓర్పు ప్రధానం. వ్యాపారస్తుల విషయంలో, వ్యాపార భాగస్వాముల విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి. దూరాభార ప్రయాణాల విషయంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. పిత్రార్జితాలు ఇప్పుడే వచ్చే ప్రసక్తి కనబడడం లేదు. అవి కాస్త ఆలస్యం అయ్యేటట్టుగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ జీవితం సంతృప్తినిస్తుంది. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేయగలుగుతారు, భద్రపరుచుకోగలుగుతారు. వస్తురీత్యా, వస్త్రరీత్యా, ధనము రీత్యా చాలా సంతృప్తిగా ఉంటారు మీరు. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క లాభస్థాన స్థితి మీకు అనేక విధాలుగా లాభిస్తోంది. ఊహించని విధంగా ఫలితాలనిస్తున్నారు. మీరు ఇప్పుడు చేసే కృషి అంతా మీ విజయాలకి ఒక ఆధారం అవుతూ ఉంటే, వారాంతంలో మీకు ప్రత్యేకమైన పనులు చాలా ఆసక్తిగా మారుతాయి. అసలు నేను అనుకోలేదండి, ఇలా అప్లికేషన్ పెట్టాను, అలా ఉద్యోగం వచ్చిందంటారు. ఊరికే ఎవరో చెప్పారండి మాట వరుసకి వెళ్ళాను, సెలెక్ట్ అయ్యాను అంటారు. అట్లాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు జరిగే అవకాశం ఉంది. దూరాభార ప్రయాణాలుంటాయి. ఈ నీళ్ళ మీద ప్రయాణం చేసేటటువంటి వారు పడవల మీద గానీ, ఓడల మీద గానీ ప్రయాణం చేసేవారు ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బావున్నారు. రాజకీయ పరంగా ఇంకా కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఇక పబ్లిక్ రీత్యా కూడా కాస్త ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ధనస్సు రాశి వారికి ముఖ్యంగా రాస్యాధిపతి షష్ఠ స్థానంలో ఉన్న రీత్యా మీ పై అధికారుల యొక్క మందలింపులు మీకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అభివృద్ధి ఉంటుంది. ఉన్నత స్థితి ఉంటుంది. అన్నీ బావుంటాయి. అయితే ఉద్యోగపరంగా మటుకు అప్సే గాని డౌన్స్ ఉండవు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఏదన్నా 1, 2 చిన్న చిన్న మందలింపులున్నా వాటిని పట్టించుకోవద్దు అని కూడా తెలియజేస్తున్నాను. ఇక ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు అధికమైనటువంటి మనశ్శాంతి ఉంటుంది అని గూడా తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ గూడా కొంచెం బావుంది అనే చెప్పాలి. స్త్రీల విషయంలో దుర్గ పూజ చేయవలసిందిగా మరొకసారి తెలియచేస్తూ, ఏ నక్షత్రం వారైనా ఈ రాశిలో 3 నక్షత్రాలుంటాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఈ 3 నక్షత్రాల వాళ్ళు కూడా నక్షత్ర జపం చేసుకోండి. అది ఎవరికి వారే కూడా ఆ నక్షత్ర జపం చేసుకోవచ్చు. వీలు వెంట ఆ నక్షత్ర జపం ఎలా చేసుకోవాలి అనేది కూడా తెలియచెప్తాను. ఆ వీడియో చూసి చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ నమస్కారం.